టీ20 వరల్డ్ కప్కి ఒక 3 వారాల ముందు న్యూజిలాండ్తో టీమిండియా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడబోతోంది. మరి ఈ సిరీస్ టీమిండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వరల్డ్ కప్కి ముందు ఆడబోతుంది కాబట్టి దీంట్లో గెలిస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది, మనందరికీ తెలుసు. కాబట్టి ఈ సిరీస్ని కనుక గెలిచినట్టయితే మంచి కాన్ఫిడెన్స్తో వెళ్తుంది టీ20 వరల్డ్ కప్కి. అది చాలా ఇంపార్టెంట్ సూర్య అండ్ గ్యాంగ్కి. మరి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా సక్సెస్ఫుల్గా ఉన్నప్పటికీ బ్యాటర్గా ఫెయిల్ అవుతున్నాడు. మరి దాని మీద కూడా తను కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి టీంలో కొత్తగా ఎవరు చేరారు? ఇషాన్ కిషన్ వచ్చాడు. మరి ఇషాన్ కిషన్ని నెంబర్ 3లో ఆడిస్తారా అంటే ఆడిస్తాను అని చెప్పాడు సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్లో. మరి ఇషాన్ కిషన్ నెంబర్ 3లో ఆడితే నెంబర్ 4లో సూర్య వస్తాడు. మరి టీంలో చేంజెస్ ఎలా ఉండబోతాయి? అసలు టీంలో ఎవరుంటారు? సూర్యకుమార్ యాదవ్ ముందున్న సవాల్ ఏంటి? నాగ్పూర్లో జరగబోయేటటువంటి ఈ టీ20 మ్యాచ్ టీమిండియాకి ఎంత కీలకం? న్యూజిలాండ్ వన్డే సిరీస్లో షాక్ ఇచ్చినట్టే టీ20 సిరీస్లోనూ న్యూజిలాండ్ షాక్ ఇస్తుందా? ఈ విషయాలన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. వన్డే సిరీస్లో ఘోర ఓటమి టీమిండియాకి. 2-1తో న్యూజిలాండ్ సిరీస్ గెలిచింది. వన్డే సిరీస్ హోమ్లో. ఒకప్పుడు ఇండియా హోమ్లో సిరీస్ ఆడుతుందంటే ప్రెషర్ అపోనెంట్ మీద ఉండేది, కానీ ఇప్పుడు ప్రెషర్ ఇండియా మీద ఉంటుంది. దానికి రీజన్ ఎస్పెషల్లీ న్యూజిలాండ్ అయితే అంతకు ముందు ఇయర్లో టెస్ట్ సిరీస్ని క్లీన్ స్వీప్ చేసింది 3-0తో. రీసెంట్గా ఓడిఐ సిరీస్ని గెలిచింది. ఇప్పుడు టీ20 సిరీస్ జరగబోతోంది. మరి ఈ సిరీస్ను కూడా గెలిచి టీమిండియాని స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో ఓడించిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డులకు ఎక్కాలని చూస్తోంది. మరి దీన్ని టీమిండియా అడ్డుకుంటుందా? మరి అన్నిటికంటే ముందు అసలు 5 టీ20 మ్యాచ్లు ఎక్కడెక్కడ జరుగుతాయి ఆ డీటెయిల్స్ కనుక చూస్తే, జనవరి 21న నాగ్పూర్లో, సెకండ్ టీ20 జనవరి 23 రాయ్పూర్లో, థర్డ్ టీ20 జనవరి 25 గువాహటిలో, ఫోర్త్ టీ20 విశాఖపట్నంలో జనవరి 28న, లాస్ట్ టీ20 అంటే ఫిఫ్త్ టీ20 జనవరి 31న తిరువనంతపురంలో. సో ఈ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అనేది టీమిండియాకి చాలా కీలకం. మరి ఫస్ట్ టీ20 మ్యాచ్ కోసం టీమిండియా ఎలా సన్నద్ధమైంది? అన్నిటికంటే ముఖ్యంగా టీ20లో నంబర్ 1 బ్యాటర్గా గతంలో ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ గత 22 మ్యాచ్ల నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. చాలా పూర్ పర్ఫార్మెన్స్ అతనిది కొనసాగుతూ ఉంది. అతని యావరేజ్ కూడా 12 ఉంది. అతని యావరేజ్ 12 అంటే మనం అర్థం చేసుకోవచ్చు, తను ఒక 50 కూడా చేయలేదు 22 మ్యాచెస్ నుంచి. అంటే తనకు అసలు ఏ మాత్రము ఆ గతంలో ఉన్న సూర్య వేరు, ఇప్పుడు ఆడుతున్న సూర్య వేరు. అదే విషయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిపోర్టర్స్ అడిగితే దానికి సూర్య చెప్పిన సమాధానం, నేను కెప్టెన్గా టీంను చూసుకోవడం నా బాధ్యత, ఆ తర్వాతే నేను నా బ్యాటింగ్ గురించి ఆలోచిస్తాను. ఇదేం టెన్నిస్ కాదు, సింగిల్స్ ఆడితే టెన్నిస్లో ఒకరు పర్ఫార్మెన్స్ గురించి ఆడతారు, ఇది టీమ్ స్పోర్ట్ కాబట్టి నేను టీం అందరి గురించి ఆలోచించాల్సి ఉంటుంది, నా ఒక్కరి గురించి ఆలోచించుకోను అని చెప్పాడు. కానీ తన గురించి తాను ఖచ్చితంగా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మరి వరల్డ్ కప్కి ముందు తనని తాను కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పటికే టీమిండియా చాలా అపవాదులు ఎదుర్కొంటోంది. ఎస్పెషల్లీ కోచ్ గౌతమ్ గంభీర్ అయితే చాలా అపవాదులు ఎదుర్కొంటున్నాడు. తన హయాంలోనే టెస్ట్ సిరీస్ కోల్పోవడం, ఓడిఐ సిరీస్ కోల్పోవడం. సో ఈ టీ20 సిరీస్ కూడా మరి ప్రమాదంలో ఉందని అనుకునే ఛాన్స్ కూడా ఉంది చాలా మంది. అయితే టీ20 విషయంలో మాత్రం మరి టీమిండియాకి అయితే తిరుగు లేకుండా ఉంది. గత రికార్డు చూస్తే కనుక వరల్డ్ కప్ తర్వాత 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడైతే కెప్టెన్సీ చేపట్టాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 మ్యాచ్లు ఆడింది టీమిండియా. 25 మ్యాచ్లు ఆడితే అందులో 18 మ్యాచ్లు టీమిండియా గెలిచింది అండర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ. మరి అదే రకంగా న్యూజిలాండ్ను చూస్తే కూడా వాళ్ళు కూడా 18 మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లో ఏమో గెలిచారు. సో వాళ్ళది కూడా డీసెంట్ గానే ఉంది. ఇండియా విన్నింగ్ పర్సంటేజ్ 72 ఉంది, వాళ్ళ విన్నింగ్ పర్సంటేజ్ కూడా 68+ ఏమో ఉంది. సో నియర్ గానే ఉంది. న్యూజిలాండ్ కూడా టీ20లో బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఆ టీంని అయితే తక్కువ అంచనా వేయడానికి లేదు. మరి సూర్యకుమార్ యాదవ్ ఇక నెంబర్ 3 వస్తాడా, నెంబర్ 4 వస్తాడా అని డౌట్స్ ఉండేవి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగకంటే ముందు. కానీ దాన్ని అతను తెరదించాడు. దానికి నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఆడతాడని కన్ఫర్మ్ చేశాడు. అంటే నెంబర్ 4లో సూర్య ఆడతాడు.
అంటే మరి శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ ఉంటుందా ఉండదా అంటే కొంచెం ఇంకది సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు అతన్ని టీంలోకి తీసుకుంటారా లేదా అనేది అయితే చూడాలి. ముందైతే అసలు టీంలో సూర్యకుమార్ యాదవ్ రోల్ ఇలా ఉండబోతోంది. అంటే తన బ్యాటింగ్ అయితే ఆర్డర్ నెంబర్ 4 లో ఉంటాడు. ఇక ఓపెనింగ్ లో అయితే ఎట్లాంటి మార్పు ఉండదు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు. సో ఓడిఐ సిరీస్ లో జరిగిన పరాభవం T20I లో అంత ఛాన్స్ ఉండదు అనడానికి రీజన్స్ కూడా ఉన్నాయి మనకి. ఎందుకు అంటే T20 టీంలోకి ముగ్గురు కంబ్యాక్ అయ్యారు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. సో ఈ ముగ్గురు టీంలో కంబ్యాక్ అవ్వటము, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సో వీళ్ళంతా సూపర్ స్టార్లు T20లో. రీసెంట్ గా ఒక సూర్యాది వదిలిపెడితే మిగతా వాళ్ళ ఫామ్ అంతా కూడా సూపర్బ్ గా ఉంది. మనం ఎస్పెషల్లీ హార్దిక్ పాండ్యాను చూస్తే గనక తను విజయ్ హజారే ట్రోఫీలోనూ బాగా ఆడాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కూడా బాగా ఆడాడు. అండ్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ లో కూడా తను 3 మ్యాచ్ల్లో బ్యాటింగ్ ఛాన్స్ వచ్చింది. అందులో 2 సార్లు హాఫ్ సెంచరీ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. సో హార్దిక్ పాండ్యా అటు బాల్ తోనూ ఇటు బ్యాట్ తోనూ ఒక ప్రూవెన్ ఆల్రౌండర్. మనకు తెలిసి ఇంకా తన గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. సో ఆల్రెడీ వరల్డ్ కప్ లో కూడా తను ఎటువంటి నాక్స్ ఆడాడు, మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎలా చేశాడు అనేది కూడా చూసాము. కాబట్టి తను మరొకసారి కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి కూడా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది తనది. వరుణ్ చక్రవర్తి మనకి మిడిల్ ఓవర్స్ లో న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేయడానికి తను ఒక ప్రధాన అస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఓడిఐ సిరీస్ లో చూసాము న్యూజిలాండ్ బ్యాటర్లు చాలా చాలా ఈజీగా ఆడారు స్పిన్నర్లని, కుల్దీప్ యాదవ్ని. మరి ఈసారి వరుణ్ చక్రవర్తిని వాళ్ళు అంత ఎక్కువగా ఫేస్ చేయలేదు న్యూజిలాండ్. సో వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 సిరీస్ లో 4 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు అతను. సో విజయ్ హజారే ట్రోఫీలో కూడా 2 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీశాడు. సో తన పర్ఫార్మెన్స్ అయితే మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. ఇంకా వరుణ్ చక్రవర్తి అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే మాత్రం న్యూజిలాండ్ కి తిప్పలు తప్పవు. ఇక జస్ప్రీత్ బుమ్రాకి ఒక మంచి టైం దొరికింది. ఓడిఐ సిరీస్ లో ఆడలేదు కాబట్టి. సో సౌత్ ఆఫ్రికాపై 3 మ్యాచ్ల్లో 4 వికెట్లు తీశాడు. అంటే ఒక మ్యాచ్ లో వికెట్లు తీయలేదు, 2 మ్యాచ్ల్లో 2 వికెట్లు తీశాడు. అంటే 2 for 17 ఉంది అతనిది. 2 మ్యాచ్ల్లోనూ సేమ్ 2 for 17 తీశాడు. కాబట్టి తను కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. వరల్డ్ కప్ కి ముందు కాబట్టి ఇంకా తను కూడా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడతాడు. తన పర్ఫార్మెన్స్ మరి బూస్టప్ గా మారాలి అంటే వరల్డ్ కప్ కి ముందు తన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా హైగా ఉండాలి అంటే ఈ 5 మ్యాచ్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? సో ప్రెస్ మీట్ లో అయితే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ గురించి కన్ఫర్మ్ చేశాడు కాబట్టి సో మనం బ్యాటింగ్ ఆర్డర్ పరంగా ప్లేయింగ్ 11 ని చెప్పుకుంటే నెంబర్ 1 అభిషేక్ శర్మ, సంజు శాంసన్, నెంబర్ 3 ఇషాన్ కిషన్, నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్, నెంబర్ 7 రింకు సింగ్, నెంబర్ 8 శివం దుబే ఆర్ హర్షిత్ రాణా, నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 కుల్దీప్ యాదవ్, నెంబర్ 11 జస్ప్రీత్ బుమ్రా. సో మరి వీళ్ళలో హర్షిత్ రాణాని ఖచ్చితంగా కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ లాస్ట్ వన్డేలో చూసాం మనం, చాలా చాలా అద్భుతమైన నాక్ ఆడాడు, హాఫ్ సెంచరీ చేశాడు. కాబట్టి శివం దూబేని ఇద్దరిని ఉంచి కుల్దీప్ యాదవ్ని పక్కన పెడతారా? ఎందుకంటే ఆల్రెడీ మనకి స్పిన్నర్స్ గా వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, అభిషేక్ శర్మ కూడా వేస్తాడు. కాబట్టి మరి కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టి సీమర్ని, ఎక్స్ట్రా సీమర్ కోసము మరి శివం దూబేని ఆడిస్తారా? శివం దూబేని ఆడిస్తే ఇంకా నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంటుంది. నెంబర్ 9 మంది బ్యాటర్లు ఉంటారు. శివం దూబేని కూడా ఆడిస్తే శివం దూబే అండ్ హర్షిత్ రాణా ఇద్దరు కూడా ఆడినట్టయితే నెంబర్ 7లో రింకు సింగ్ ఉంటాడు, నెంబర్ 8లో శివం దూబే, నెంబర్ 9లో హర్షిత్ రాణా, నెంబర్ 10లో వరుణ్ చక్రవర్తి, నెంబర్ 11లో జస్ప్రీత్ బుమ్రా. మరి ఇలా టీంని సెటప్ చేస్తారా, లేదా కుల్దీప్ యాదవ్నే ఉంచి శివం దూబేకి నెక్స్ట్ మ్యాచ్ లో ఏమన్నా ఛాన్స్ ఇద్దామని చెప్పి తనని ఆపుతారా, లేదా రింకు సింగ్ నే ఆపుతారా? నేనైతే రింకు సింగ్ ని ఆపాలని అయితే అనుకోను. ఎందుకంటే తనకి ఆల్రెడీ మ్యాచ్ ప్రాక్టీస్ కూడా చాలా తక్కువగా ఉంది. వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉన్నాడు కాబట్టి తనకి మ్యాచ్ ప్రాక్టీస్ చాలా అవసరం.
అప్పుడెప్పుడో మనము ఏషియా కప్ లో అనుకుంటా విన్నింగ్ షాట్ కొట్టాడు తానే. ఆ తర్వాత బ్రిస్బెన్ లో ఒక మ్యాచ్ ఆడాడు, కానీ బ్యాటింగ్ అవకాశం రాలేదు. సో కాబట్టి అతనికి బ్యాటింగ్ ఛాన్స్ అయితే చాలా తక్కువగా వస్తుంది టీంలో ఉన్నప్పటికీ కూడా. టీంలో ఉండడమే అరుదుగా కనిపిస్తున్నాడు, అందులోనూ టీంలో ఉన్నప్పటికీ కూడా బ్యాటింగ్ ఛాన్సెస్ చాలా తక్కువగా వస్తున్నాయి. కాబట్టి రింకు సింగ్ ని ఎన్ని మ్యాచ్లు ఆడిస్తే అంత బెటర్ బిఫోర్ వరల్డ్ కప్. ఇక అతను విజయ్ హజారే ట్రోఫీలో బాగా ఆడాడు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు. కాబట్టి మరి తను డొమెస్టిక్ లో అయితే పర్ఫామ్ చేస్తున్నాడు, మరి ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా మ్యాచ్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో మరి ఈ రకంగా ప్లేయింగ్ 11 ఉంటుందని అయితే నాకు అనిపిస్తోంది. నాగ్పూర్ రికార్డు చూస్తే, నాగ్పూర్ లో టీమిండియా ఇప్పటి వరకు 5 T20 మ్యాచ్లు ఆడితే 3 సార్లు గెలిచింది, 3 మ్యాచ్ల్లో గెలిచింది. ఆ ఓడిన 2 మ్యాచ్ల్లో కూడా న్యూజిలాండ్ తో ఓడిపోయింది. ఇప్పుడు 10 ఇయర్ ఛాలెంజ్ అని అందరూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు కదా, 2016లో దిగిన ఫొటోస్ ని. మరి న్యూజిలాండ్ కూడా ఒకవేళ 10 ఇయర్ ఛాలెంజ్ ఫోటో పెట్టాల్సి వస్తే ఇండియాపై నాగ్పూర్లో గెలిచిన ఫోటోను పెట్టొచ్చు వాళ్ళు. ఎందుకు అంటే అప్పుడు మిచెల్ శాంట్నర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను సత్తా చాటి, బౌలింగ్ లో 4 వికెట్లు ఏమో తీశాడు. న్యూజిలాండ్ 120+ రన్స్ స్కోర్ చేస్తే టీమిండియా 79 రన్స్ కే ఆల్అౌట్ అయింది అండర్ ఎంఎస్ ధోని కెప్టెన్సీలో. ఇదే వేదికలో, ఇదే వెన్యూలో న్యూజిలాండ్ అయితే ఇండియాని ఓడించింది. సో మరి ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా న్యూజిలాండ్ చాలా హైగా ఉంది. ఆల్రెడీ వాళ్ళు వన్డే సిరీస్ గెలిచి వస్తున్నారు. కాబట్టి న్యూజిలాండ్ అయితే తక్కువ అంచనా వేయకూడదు. ఆల్రెడీ వాళ్ళ టీంలో డెవాన్ కాన్వే ఉన్నాడు, రచిన్ రవీంద్ర ఉన్నాడు, గ్లెన్ ఫిలిప్స్, డరిల్ మిచెల్ శాంట్నర్. అండ్ వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా చూస్తే జేకబ్ డఫీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు, ఆడమ్ మిల్ ఉన్నాడు. మరి బ్రేస్వెల్ కి ఛాన్స్ ఉంటుందా? బ్రేస్వెల్ ఉన్నాడు. సో ఇట్లా వాళ్ళ టీం కూడా, ఇషు సోది ఉన్నాడు స్పిన్నర్. వాళ్ళ టీం కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. సో మొత్తానికైతే ఒక హోరాహోరీ మ్యాచ్ అయితే తప్పదు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ని ఎట్టి పరిస్థితుల్లో లైట్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. మరి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది మీరు కామెంట్ లో తెలపండి.